నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర 12 ఏళ్ల తర్వాత కోర్టుకి వ్యక్తిగతంగా హాజరయ్యారు. మరి వ్యక్తిగతంగా హాజరైతూ ఆయన ఒక నిందితుడు కోర్టుకు వస్తున్నారు. మరి వస్తున్నప్పుడు ఎందుకు అంతమంది ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకు అంటే ఆయన ఒక నిందితుడిగా కోర్టుకు వస్తున్నప్పుడు అంతమంది వెళ్ళి స్వాగతించాల్సిన అవసరమూ లేదు. అండ్ ఇక్కడ ఎలాంటి ఎలక్షన్స్ ఇప్పుడు జరగట్లేదు, అందులో వైసీపీ కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. మరి ఎందుకు, ఏం మెసేజ్ ఇవ్వడం కోసం వచ్చారు అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అయింది. మరి దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకి 12 తర్వాత నాంపల్లి కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారు. అయితే ఈయన హాజరవ్వడం ఒక ఎత్తు, ఇది ఒక ఆశ్చర్యం అనిపిస్తే, మరొకటి ఏంటి అంటే వెంటనే ఎయిర్పోర్ట్ కి చాలా మంది జనం వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకుని నాంపల్లి కోర్టు వరకు వచ్చారు. ఇప్పుడు అందరూ అంటున్నారు ఇక్కడ ఏం ఎలక్షన్స్ లేవు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఒక నిందితుడు కోర్టుకి, చాలా మంది రాజకీయ నాయకులు ఇలానే కోర్టుకు వస్తూ ఉంటారు, వెళ్తుంటారు, ఎవరికి లేని హడావిడి హంగామా ఈయనకి మాత్రమే ఎందుకు అని చెప్పేసి. ఏంటి సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణలో పార్టీని మళ్ళీ రివైవ్ చేస్తున్నాడు. ఉమ్, తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీకేశాడు. ఉమ్, అంటే ఇప్పుడు రేపొద్దున మళ్ళా ఎన్నికలు 10, 12 ఏది రాజీనామా ఏవి ఉన్నాయి కదా, ఫిరాయింపు. అవును. ఆ, లరింపూడి గాంధీ ఈ బ్యాచ్ ఉన్నారు కదా, ఒక 10 మందో 12 మందో కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మరి మొన్న కూడా జస్టిస్ చాలా సీరియస్ అయ్యారు. ఉం? ఏంటి అసలు ఒక స్పీకర్నే ఆయన కేకలేసినంత పని అయింది. ఏమని, ఎక్కడ చేసుకుంటారు పొద్దున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని కూడా అడిగాడు. ఆ? అంటే తెలంగాణ స్పీకర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్యాపదేశంగా జైల్లో చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చుద్దా అన్న మీనింగ్ లో వచ్చింది. ఉమ్, అది మరి ఆ 12 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేస్తుందా? ఉమ్. అంటే కేసీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది, జూబ్లీ హిల్స్ ఎన్నిక దెబ్బకి ఇక ఆ పార్టీ మూసేసినట్టే, కాబట్టి నేనే తెలంగాణలో మళ్ళా ప్రత్యామ్నాయం అంటున్నాడా? అంటే అక్కడికి వెళ్ళి ఈ జన ప్రదర్శన, ఈ బల ప్రదర్శన, ఇది బల ప్రదర్శన, భయ ప్రదర్శన. అంటే ఇది బల భయపెట్టడం. ప్రదర్శన అని జనం అనుకుంటున్నారా, జగన్ అనుకుంటున్నాడా? నాకేమనిపిస్తుందంటే భయం. ఏది భయ ప్రదర్శన కావాలి. ఆ సాక్షి మీడియా ఏమని రాసిందా అని చూసా, ఇప్పుడే నీతో మాట్లాడతా. అబ్బో, అసలు ఏమని రాశారు, ఉప్పొంగిన అభిమానం అని రాశారు. అవును సార్, జన సమూహం. ఉప్పొంగిన భయమా? మనకు అదే కనపడుతోంది. భయం లేకపోతే, ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నీకు భయం లేదు, నువ్వు అప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి జనాన్ని వేసుకెళ్తావా? లేదు సార్, ఒక్క ఇప్పుడు 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 ఇంటి దగ్గర నుంచి మీ ఆఫీస్కి వస్తున్నావు, ఉత్తుంగ ప్రవాహంతో వస్తావా? అంటే భయం లేనాడు స్వేచ్ఛగా సంచరిస్తాడు, ఒంటరిగా సంచరిస్తాడు. ఈ మందితో వచ్చాడంటేనే ఆ మంద భయం కనపడతాం. ఇప్పుడు ఫ్లెక్సీ ఏదో పెట్టాడంట, ఏంటిది అదేనా? రప్ప రప్ప అని. అవును సార్, రప్పారప్ప ఫ్లెక్సీలు. అంటే ఎవరిని, ఆ? ఎవరిని రప్ప రప్పగా వస్తాడు? ఆ ఫ్లెక్సీ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఆ పనులేంటి? ఆడెవడు పెట్టాడు కొంతమంది పోస్టులు, వాడెవడు వీడెవడు, నిన్ను అడ్డం వచ్చి ఆపేవాడు ఎవడన్నా? అవును. వాడేవాడన్నా వీడేవాడన్నా నీకు అద్దరు చెదేవాడన్నా. కరెక్ట్. నువ్వు బాగా ఫాలో అవుతున్నావు, నువ్వు నాకన్నా బాగా చెప్పావు. వాడెవడన్నా అంటే, వాడంటే చంద్రబాబా, వీడెవడన్నా అంటే, వీడంటే రేవంత్ రెడ్డి, పవన్ ఉమ్, కళ్యాణ్. ఉమ్. అసలు ఆ మాటలు ఇది ఇక్కడ ఒకటి రాజకీయంగా, ఇదేమి ఇలా ఎలక్షన్ లేదు. అవును. ఇది వస్తున్నది ఏ సందర్భం? కోర్టుకి. న్యాయం చట్టానికి సంబంధించిన అంశంలో వాడెవడన్నా వీడెవడన్నా నిన్ను ఆపేది ఎవడన్నా అంటే నాకేమనిపిస్తోంది, వాడంటే సుప్రీంకోర్టు, వీడంటే నాంపల్లి కోర్టు. సుప్రీంకోర్టుని వాడెవడన్నా అంటున్నారా? లేకపోతే నాంపల్లి సిబిఐ కోర్టుని వీడెవడన్నా అంటున్నారా? అది కోర్టులే చెప్పాలి. మనం ఏం మాట్లాడతాం? రాసేవాడు చెప్పాలి, లేకపోతే అనిపించుకునేవాడు చెప్పాలి. ఇదేమి ఎలక్షన్ లేదు కదా. ఇదేమన్నా ఎలక్షన్ అయితే రేవంత్ రెడ్డినో చంద్రబాబునో పవన్ కళ్యాణ్నో రాజకీయంగా అన్నారు అనుకోవచ్చు.
చూసావా? మరి బరి తెగింపు ఏ స్థాయికి వచ్చిందంటే సుప్రీంకోర్టుని వాడేవాడన్నా, నాంపల్లి కోర్టుని వీడెవడన్నా అనే బరి తెగింపుకి నిందితులు వచ్చారంటే సిగ్గుపడాలి. అంటే సార్ ఎవరు మరొక సిగ్గుపడాలి? ఆ, ఎవరు సిగ్గుపడాలి? మనం కాదు. జనం కాదు. సిగ్గుపడాల్సింది వ్యవస్థ. అవును, వాళ్ళు నిజం. బాధపడాల్సింది. మనకేం నష్టం అమ్మా? జనానికేం నష్టం? అతను బయట ఉంటే మనకే, లోపల ఉంటే మనకే. అవును. ఎవరికి నష్టం? వ్యవస్థకి నష్టం అన్నమాట. అతను సవాల్ చేస్తోంది న్యాయ వ్యవస్థని, అతను ధిక్కరిస్తోంది చట్టాలని, ఆ? పోలీసుల్ని. వాళ్ళు సిగ్గుపడాలి. ఇవాళ భారత న్యాయ వ్యవస్థ, భారత దర్యాప్తు సంస్థలు, సిబిఐ, ఈడి, లేకపోతే ఆ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఏసీబీ, లేకపోతే ఆ సిఐడి, వాళ్ళు కదా సిగ్గుపడాల్సింది. ఉం? ఇక్కడ ఏంటంటే 13 ఏళ్లుగా బెయిల్పై ఎలా ఉన్నారమ్మా, ఎలా ఉంటారు? ఒక అంటే హిస్టరీ సార్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో, అసలు ప్రపంచ చరిత్రలో ఏ నిందితుడైనా ఇన్నేళ్లు బెయిల్పై ఉన్నాడా? అంటే ఏంటి? ఇతను అబౌవ్ ద లానా? ఇతను ఏంటి? ఇతను అబౌవ్ ద జస్టిస్, అబౌవ్ ద జస్టిసా? మనకు అర్థం కావట్లా. ఇతనేంటి? ఇతను న్యాయానికి అవతల ఉన్నాడా? చట్టానికి అవతల ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డిని బంధించే చట్టాలు లేవా? నిరోధించే న్యాయం లేదా? దీన్ని ఎలా చూడాలి? ఏమనాలి? ఇంకా ఇంతకన్నా బరితెగింపు ఉంటుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ తెలంగాణ స్పీకర్ని ఏదో అన్నారు. ఆ ఫిరాయింపులు ఇందాక మనం అంటున్నాం ఏంటి? ఆ ఫిరాయింపులు ఆ, ఒక 10 12 మరి రేపు పొద్దున ఉప ఎన్నికలు కూడా వస్తాయేమో. అవును, అవును. ఏంటి ఈయన ఏమైనా కట్టేసేద్దామనా? ఇప్పుడు ఈ బల ప్రదర్శన తెలంగాణలో ఎటు బీఆర్ఎస్ పని అయిపోయింది. కేసీఆర్ ఇక ఆయన ముగిసిన అధ్యాయం. కేటీఆర్ జైలుకి వెళ్తాడు, ఆ? అని చెప్పి ఇక తన పార్టీని మళ్ళీ అక్కడ బతికిద్దామని ఇంతమంది జనాన్ని వేసుకుని అక్కడ మళ్ళీ వస్తున్నాడా ఏంటి చెప్పు? అది పెట్టారు ఫ్లెక్సీ, అన్న వస్తున్నాడని. లేదు, 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 లేదు సార్. తెలంగాణలో పార్టీని రివైవ్ చేద్దామనా? ఏంటి అతను ఇచ్చిన సందేశం ఏంటి? ఇప్పుడు ఒకటమ్మా, నాకు తెలియక అడుగుతా. అతనికి విమానం ఎక్కడం కొత్త కాదు. ఇప్పుడు అవును. వచ్చింది కూడా స్పెషల్ ఫ్లైట్లలో ఉన్నాయి. స్పెషల్ ఫ్లైట్. మర్చిపోయి అసలు విషయం, అతను కోర్టులో ఉంది 3 నిమిషాలేనంట. అవును సార్, ఇప్పుడు నేను ఇంతకు ముందు అదే అడగబోయాను. కేవలం వచ్చాడు అని చెప్పేసి ఒక హాజరు, అంటే గత అసెంబ్లీలో కూడా అలానే కదా సార్, నేను వచ్చాను అని చెప్పేసి ఒక పుస్తకంలో సంతకం పెట్టేసి వచ్చేసినట్టు ఆ స్టేజ్ ఇక్కడ కోర్టులో కూడా అదే జరిగింది సార్. అంటే అంటే మూడు ఎందుకు? ఈ 3 నిమిషాల ఖరీదు ఎంత అని ఆలోచిస్తున్నా. ఓకే. ఇప్పుడు వచ్చాడు, ఆ, మరి లోపలికి వెళ్ళాడు, 3 నిమిషాలు ఉమ్, అక్కడ నుంచున్నాడు. ఆ జడ్జి గారు ఏదో మీరు చెప్పుకునేది ఏమన్నా ఉందా అన్నాడంట. ఈయన బహుశా ఈయన మామూలుగా ఈయన స్టైల్లో నవ్వుతాడు కదా, అట్లా నవ్వుంటాడు. వాళ్ళ న్యాయవాదేమో నో అన్నాడంట. ఉమ్, ఓకే, రికార్డెడ్ అన్నాడంట. అదే హాజరు రికార్డ్ చేశారు, పంపించారు. ఎంత ఈ 3 నిమిషాల ఖరీదు నువ్వు చెప్పు? ఉమ్. 3 కోట్ల. ఈ ఈ 3 నిమిషాల ఖరీదు 3 కోట్ల. అసలు అదే జగన్ కదా. ఎక్కడ నడుస్తున్నాడమ్మా? నోట్ల కట్టల మీదే నడుస్తున్నాడా? అదే రోడ్డు మీద కదా. నడుస్తున్నట్టుగా కనపడుతుందా? ఆ? అతను నడుస్తుంటే నోట్ల కట్టలు పరుచుకుంటా నడుస్తున్నాడా? ఏంటిది అసలు ఈ విలాసము? ఆ? ఇప్పుడు ఆ స్పెషల్ ఫ్లైట్, ఉమ్, దాని కాస్ట్ ఎంత? 8 లక్షలు ఎంత ఉంటుంది గంటకి? ఆ? అక్కడ వెయిటింగ్, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి యలహంకకి వెళ్ళినట్టున్నాడు. అవును అదొక సార్. గంట. అంటే ప్రయాణానికి 2 3 గంటల సమయాలు. ఆ? మూడెందులు ఎంత? 24 లక్షలు. వెయిటింగ్ ఒక 3 గంటలు ఉందో మరి 6 గంటలు ఉందో, ఆ? ఉమ్, వెయిటింగ్ ఛార్జీ లేదు. ఇప్పుడు ఈ వచ్చిన జనం, ఈ జనంకైన ఖర్చు, ఆ? నేను అంటోంది అదే, ఒక 3 కోట్లు ఖర్చు పెట్టాడా 3 నిమిషాల టైంకి అంటున్నా. లేదు. అంటే ఒకటి, డబ్బు వెదజల్లుతున్నాడు, ఉమ్, డబ్బుతో మూసేస్తున్నాడు, గంతలు కడుతున్నాడు, ఉమ్, జనం కళ్ళకి గంతలు కడుతున్నాడు. సరే జనం పిచ్చోళ్ళు, వాళ్ళు వదిలేసేయి. వాళ్ళు ఏంటి, ఒకసారి ఓటేస్తారు, ఒకసారి ఓటేయరు, అది సమస్య కాదు. కళ్ళకి గంతలు కట్టుకున్నా ఆ, వాళ్ళు ఇప్పుకుంటారు. ఎవరు? జనం కళ్ళకి గంతలు జనమే ఇప్పుకుంటారు. ఇక్కడ వ్యవస్థకి కడుతున్న గంతలను ఎవరిప్పాలి? చెప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థకి కడుతున్న గంతలని వ్యవస్థ
నిష్క్రియాపరత్వం. తన గంతలను తను ఇప్పుకునే శక్తి కూడా వ్యవస్థకి లేదా? జగనే ఇప్పాలా? ఇవాళ న్యాయ వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి కడుతున్న గంతలను ఎవరు ఇప్పాలి? ఆ? కొంతమంది ఆ? వ్యవస్థనే అంటున్నారు సార్. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఒక స్కెడ్యూల్ ఇచ్చి 11:30 టు 12:30 మధ్యలో నేను వస్తాను, తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పడం అంటే స్టిల్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా న్యాయ వ్యవస్థకి మనం టైం ఇవ్వడం. నేను ఈ టైంలో వస్తాను అని చెప్పి ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ పొలిటీషియన్ గానీ ఎవరో గానీ చేసుండ్రు. ఐ థింక్ విజయమాల్యా దగ్గర ఎవరో ఒకటి చేసుంటారేమో టైం ఇవ్వడం వ్యవస్థకి. అంటే ఇక్కడ లోపం ఇంకా ఎక్కడ నయ్యం, నడుస్తుంది? నువ్వేమో టైం ఇచ్చాడు గురించి ఆలోచిస్తున్నావు. ఆ, ఇంకా నయ్యం, వీళ్ళనే తాడేపల్లికి రమ్మని చెప్పాలా? అక్కడ సెట్టింగ్ వేస్తాను నేను, కోర్టు సెట్టింగు. ఆల్రెడీ గతంలో వెంకటేశ్వర స్వామికి కూడా టైం ఇచ్చాడు. ఏది? తిరు- సంక్రాంతి సమయం. తిరుపతి తిరుపతి సెట్టింగే తన ఇంటో అవును. ఎంచుకున్నాడు. ఆ? ఆ? మరి ఎందుకు అసలు నాంపల్లి కోర్టు సెట్టింగే వేసేవాడు, ఈయన వెళ్తే సరిపోయేది. ఎవరు? ఈ న్యాయాధికారి గారే తాడేపల్లి వెళ్తే మనకి న్యూసెన్స్ ఉండేది కాదు. శుభ్రంగా ఏదో కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉండేవాళ్ళు, ఆయన తీసుకెళ్లేవాళ్ళు జడ్జి గారిని, రికార్డ్ చేసుకునేవాడు, వచ్చేసేవాడు. ఈ 3 కోట్లు డబ్బు కూడా వేస్ట్ అయ్యేది కాదు కదా. అంటే ఇప్పుడు ఖర్చు పెట్టిన 3 కోట్లు కూడాను మళ్ళీ ఒకవేళ కోర్టు కనుక రమ్మంటే ఇదిగో నేను వస్తే ఇలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, నా అభిమానులు మీద పడతారు కాబట్టి ఈసారికి వదిలేయండి, నేను వ్యక్తిగతంగా కాదు జూమ్ లో హాజరవుతానని చెప్పడం కోసం ఇంత హంగులు ఆర్భాటాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఇంకొంతమంది అంటున్నారు సార్. ఇది నిజమేనా? అలా ఆలోచించవచ్చా మనం? అంటే జగన్ డిసైడ్ చేస్తాడా? వ్యవస్థ పాటిస్తుందా? తప్పించుకోవడం తెలుసు కదా సార్ ఆయనకి. ఇప్పుడు డిసైడ్ చేసేది వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎంత సమయం ఉండాలో అతనే డిసైడ్ చేస్తున్నాడు. ఆ? అంతే. ఆయన ఎక్కడికి రావాలో అతనే డిసైడ్ చేస్తున్నాడు. ఆ? అంతే. వ్యవస్థని డిసైడ్ చేస్తున్నాడంటే మామూలు పవర్ఫుల్ వ్యక్తి. అంటే ఒకటి ఇక్కడ చూడాల్సింది. ఉమ్. ఇప్పుడు మనం చూసాం, యలహంకి వెళ్ళాడు. ఇప్పుడు ఉమ్. దిగాడు యలహంకలో. ఎంతమంది అవును. వచ్చారు జనం చెప్పు? రిసీవ్ చేసుకోవటానికి యలహంక ఎయిర్పోర్ట్ లో ఎంతమంది వచ్చారు? ఎంతమంది ఆయన్ని ఎయిర్పోర్ట్ నుంచి ఆ ప్యాలెస్ దాకా సాగనంపారు? ప్యాలెస్ దగ్గర ఏమైనా హడావుడి ఉందా? అక్కడ లేని హడావుడి ఇక్కడ ఎందుకు ఉంది? ఇప్పుడు గన్నవరం ఎన్ని మాట వచ్చాడు, వెళ్ళాడు యలహంక నుంచి? 125 సార్లు తిరిగాడు. ఉమ్. ఇప్పుడు ఈ 18 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో ఎక్కటం, యలహంకలో దిగటం, యలహంకలో ఎక్కడం, గన్నవరంలో దిగటం 125 సార్లు జరిగింది. ఆ? ఉమ్. మరి ఇన్ని మాట యలహంకలో లేని హడావుడి ఇవాళ బేగంపేటలో ఎందుకు వచ్చింది? లేకపోతే సిబిఐ కోర్టు దగ్గర ఎందుకు వచ్చింది? మర్చిపోయా అసలు విషయం. అక్కడ వాళ్ళ చెల్లెళ్ళు ఎదురుపడిందంట. సిద్ధ గారు ఆ? బాధితురాలు పల- నిందితుల పక్కన పలకరించాడా? ఆ? ఆ? లేదండి సార్. పలకరించాడా? లేదు. సిగ్గుపడ్డాడా? ఆ? ఆ? సిగ్గెందుకు ఉంటదిలే సిగ్గుపడటానికి. ఆ? అంటే ఒకటి, ఆ? బాబాయ్ గుర్తొచ్చాడా? సునీతం చూడంగానే కనీసం మనిషి అయితే ఆ హత్య గుర్తొస్తుంది, ఆ 7 గడ్డలి వేట్లు గుర్తొస్తాయి. అంటే ఇతను మనిషి అని ఎలా అనుకుంటారు, లేదు వేరే విషయం. కానీ ఇక్కడ ఆ, సునీత లేకపోతే షర్మిల, విజయమ్మని కలిసినట్టున్నాడు. మరి ఇంకా ఆ విషయం తెలియదు. భోజనం పెట్టిందా వాళ్ళమ్మ? ఆ? లోటస్ పాండ్ కి వెళ్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆ? ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇవాళ ఒక ఉమ్. మీడియా అటెన్షన్ కోసం అతను తాపత్రయమా? అదొక జబ్బు. ఏది? మీడియా అటెన్షన్ కోరుకోవటం కూడా జబ్బే అన్నమాట. ఉమ్. ఏదైనా సరే ఇవాళ సుప్రీంకోర్టు మెలకువ. కనీసం వాడు పెట్టిన ఆ పోస్టులు చూసైనా మెలకువాలి. ఏది? వాడెవడు వీడెవడు, ఆ? ఆ? మా అన్నకు అడ్డెవరు అన్నారు చూసావా? దాన్ని చూసైనా కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఈ కేసులను గనక ఒక కొలిక్కి తీసుకురాకపోతే ఆ. అదొక మాయని మచ్చ, అదొక అంతే. తీరని కళంకం. ఎందుకమ్మా? అసలు తీసేయచ్చు కదా, కొట్టేసేయండి. డబా 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 అప్పుడు విచారణ చేసేసి, ఇప్పుడు అతను వేసిన 135 డిశ్చార్జ్ పిటిషన్లో లేకపోతే మొత్తం 11 12 సిబిఐ కేసులు ఉన్నాయి, కొట్టేయండి. లేదా 9 ఈడీ కేసులు ఉన్నాయి, కొట్టేసేసి వదిలేయండి ఆయన ఫ్రీగా. అది చేయకుండా ఇది చేయకుండా ఏంటిది? అంటే ఏంటి? ఈ లాయర్లు సంపాదన కోసమా? జగన్మోహన్ రెడ్డి లాయర్లను బాగు చేయటం కోసమా? ఇప్పటికే కుబేర్లు అయిపోయారు. అటు సుప్రీంకోర్టు లాయర్లు, ఇటు ఇక్కడ కోర్టు లాయర్లు, ఎంతమంది ఏ విధంగా. ఉమ్. ఏదైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం
భారతదేశానికి మరి వజ్రం అంటావా? ఉమ్. కోహినూరు వజ్రం కూడా ఇక్కడే దొరికింది. ఆ? 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 జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవాళ భారత న్యాయ వ్యవస్థ పాలిట ఏమనాలా? వెరీ ట్రాజడీ. ఇది ఇది చాలా విషాదకరం, చాలా దురదృష్టకరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.